గ్యాస్ట్రో కొలరెక్టాల్ సమస్యలకు ఇంకా భయం వద్దు. మన హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్. అతిథిలా రండి, కుటుంబ సభ్యుడిలా వెళ్ళండి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే చివరకు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. ఒకప్పుడు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ఆమెను కాళ్ళు చేతులు కట్టేసి తప్పించుకునే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు కోసి చంపేశాడు అతను. ఈ దారుణ ఘటనతో ఇద్దరు చిన్నారులు ఇప్పుడు తల్లిని కూలిపోయి అనాథలయ్యారు. అసలు ఈ షాకింగ్ క్రైమ్ స్టోరీ వెనుక అసలు ఏం జరిగింది, ప్రేమతో మొదలైన ఈ బంధం ఎలా రక్తపాతం వరకు వెళ్ళింది, పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 4వ డివిజన్ కృష్ణా కాలనీలో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తెలిసిన వెంటనే స్థానికులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల జీవితంలో ఇలాంటి విషాదం చోటు చేసుకోవడం అందరినీ కలిచివేసింది. నిందితుడు మేస్త్రిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సుమారు 6 ఏళ్ల క్రితం ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొద్ది రోజుల్లోనే ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని పెద్దలను ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరు వివాహం తర్వాత వారి జీవితంలో ఆనందాలు కూడా వచ్చాయి. ప్రేమకు గుర్తుగా ఇద్దరు చిన్నారులు జన్మించారు. బయటి వాళ్ళను చూస్తే ఇది ఒక సంతోషకరమైనటువంటి ఫ్యామిలీలా అందరికీ కనిపించేది. కానీ కాలం గడిచే కొద్దీ వారి జీవితంలో మార్పులు రావడం ప్రారంభమైంది. స్థానికుల సమాచారం ప్రకారం గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే వాగ్వాదాలు జరిగేవని చెబుతున్నారు. ఆ తర్వాత భర్తకు భార్యపై అనుమానం పెరిగినట్లు సమాచారం. అదే వారి దాంపత్య జీవితాన్ని నెమ్మదిగా ఛిద్రం చేసింది. అనుమానం పెరిగినా కొద్దీ ఇద్దరి మధ్య దూరం కూడా పెరిగింది. కుటుంబంలో ప్రశాంతత పూర్తిగా మాయమైంది. ప్రతిరోజు గొడవలు మాటామాటా పెరగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. శనివారం రాత్రి కూడా ఇదే తరహాలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ఆ గొడవ ఊహించని మలుపు తిరిగింది. ఆవేశానికి లోనైన భర్త ముందుగా భార్య కాళ్ళు చేతులు కట్టేశాడు. ఆమె తప్పించుకోకుండా పూర్తిగా అదుపులోకి తీసుకున్నాడు. అనంతరం అత్యంత కిరాతకంగా కత్తితో గొంతు కోసి హత్య చేసినట్టుగా ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. ఈ యొక్క ఘటన జరిగినటువంటి తర్వాత ఇంట్లో రక్తపు మడుగులు మహిళ మృతదేహం కనిపించడంతో అక్కడున్న స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్నటువంటి కాకతీయ యూనివర్సిటీ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి క్లూస్ సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసినటువంటి పోలీసులు అన్ని కోణాలలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. హత్యకు నిజంగా కారణం భార్యపైన ఉన్న అనుమానమేనా, లేక కుటుంబ కలహాల వెనక మరేదైనా కారణం ఉందా అనే అంశాలపైన ఇప్పుడు విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ఇద్దరు చిన్నారుల పరిస్థితి. ఒకవైపు తల్లి ప్రాణాలు కోల్పోయింది, మరోవైపు తండ్రి హత్య కేసులో నిందితుడిగా మారాడు. దీంతో ఆ చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారింది. ఒకప్పుడు ప్రేమతో మొదలైన వారి జీవితం చివరకు ద్వేషం, అనుమానం, కోపంతో ముగియడం నిజంగా విషాదకరం. కుటుంబాలలో సమస్యలు రావడం సహజమే, కానీ వాటిని మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సింది పోయి ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎన్నో జీవితాలను నాశనం చేస్తాయి. ఈ ఘటన కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తయిన తర్వాత అసలు నిజాలు వెలుగులోకి వచ్చేటువంటి అవకాశం ఉంది.